హాయ్ అండి. కోతులొచ్చేసి మా బీరకాయలన్నీ తినేసాయండి. 4, 5 ఉండేయండి పెద్ద పెద్దవి. నేను తెంపుదాం అనుకుంటూనే ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళానండి. ఈరోజు వచ్చి చూస్తే మొత్తం కోతులన్నీ ఆ తీగలంతా గుంజేసి, వాటిని తెంపుకొని తినేసి, కొంచెం తిని కొంచెం పడేసి ఎలా చేశాయో చూడండి. ఇంకా పిందెలు చాలా ఉన్నాయి. అవి 2 రోజుల్లో ఇవి కొంచెం సాగినట్టున్నాయి. ఆల్రెడీ ఉన్నవి పెద్దగున్నయి అన్నీ తెంపేసాయండి. తీగలంతా లాగేశాయి. ఈ కోతులండి తినడం తక్కువ, పిచ్చి పిచ్చిగా చేసేస్తాయండి. కోతి చేష్టలంటారు కదా! అందుకే వాటికి ఆ పేరొచ్చినట్టుంది. ఈ బీరకాయలు గానీ, ఏదైనా సొరకాయలు గానీ ఇవి తిన్నప్పుడు ఆ పై పొట్టు గానీ, గుజ్జు గానీ తినవండి. ఆ కండ గానీ. లోపలున్న విత్తనం పార్ట్ ఉంటుంది చూసారా? అదే తింటాయి. ఇవైతే మొత్తం తినేసాయి. ఇంకా ఉన్న పిందెలు కూడా ఉంచవని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి కనుక అవి చూసాయంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయండి. దీనికి బాగా గట్టి పందిరి కూడా కాదు, ఉట్టి తీగలే, కానీ అవి కూర్చొని లాగేసినట్టున్నాయండి. నేను నేను నా డ్యూటీకి వెళ్ళొచ్చేసరికి అవి వాటి డ్యూటీ చేసేసాయి. ఇవన్నీ తెంపేసాయండి. ఇంకా ఉంటే 4 వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అందుకే మొక్కలంటే